ఈ అనంతప్పన ఉప్పుపురం వెళ్తే ఈయనకి బాలకృష్ణ గారు, నరసింహం గారు, వెంకటేశ్వర్లు గారు. ఈ బాలకృష్ణ గారు కొడుకు అప్పల భాస్కరయ్య గారు, మా తాతగారు అప్పల భాస్కరయ్య గారు. ఈ నరసింహం గారు కామేశం గారిని రాముడమ్మ సుందరమ్మ ఉండేవాళ్ళు కదా, వాళ్ళ నాన్నగారు. ఈ వెంకటేశం గారి పిల్లలు రామారావు గారు, సుందరనారాయణ గారు. ఇది ఆ తర్వాత ఇక్కడ మేమైతే ఇక్కడ అప్పల భాస్కరయ్య గారు, వెంకటేశ్వరం గారు. ఈయనకేమో పెళ్లి కాలేదు, ఈయన జడ్డివాడు, రెండోది మూర్ఛ వ్యాధి ఉందని పెళ్లి చేసుకోవాలి. ఆయన కొడుకు సర్వయ్య, అంటే ఆ తర్వాత అతను సర్వయ్య గారు. సర్వయ్య గారి పిల్లలు ఇక్కడికి వచ్చారు, సర్వయ్య గారు ఇక్కడికి వచ్చారు. ఎవరు? కామేశం గారు, గోపాలరావు గారు, సరిపోయింది కదా. ఇక్కడి గురించి అడుగుతారు, సీతారామయ్య గారు అని సన్నగా, సీతారామయ్య గారి గురించి అడుగుతారు. పెద్దవాడు సీతారామయ్య గారు అని పాటలు రాశారు కదా, భాస్కర్ సీతారామయ్య గారు. ఆయన ఎవరు ఇందులో? ఆయన ఇందులో సీతమ్మ గారు ఎక్కడ కనిపించట్లేదు. సీతారామయ్య గారు, సీతారామయ్య గారు వెంకటప్పన గారు ఉన్నారు. వెంకటప్పన గారి ఫోటో ఉంది. ఆ వెంకటప్పన గారికి మా బెంగళూరు గారికి దత్తత ఇచ్చారు. ఆయనకి ఇద్దరు కొడుకులు. ఆయన కొడుకులు అయితే కొడుకులేమో రాజకృష్ణ మా తాతగారిని సీతారామయ్య గారు. ఎవరు సీతారామయ్య గారు? అనంతప్పుడు మళ్ళా అనంతప్పుడు, అనంతప్పుడు వెంకటరామ, మళ్ళీ అనంతప్పుడు వెంకటరామయ్య గారి కొడుకులో వీళ్ళు. మళ్ళీ అనంతప్పుడు వరుస వచ్చి అయితే ఇక్కడికి ఏంటంటే మీ తాతగారు ఈ సీతారామయ్య గారు అవ్వాలి, ఈ సీతారామయ్య గారు అవ్వాలి. ఈ సీతారామయ్య గారు కూడా బలరామయ్య గారు. వీళ్ళే అరసవీళ్ళు చివరివాడు అరసవీళ్ళు వచ్చారు. ఈ వెంకటరామయ్య గారికి బలరామయ్య గారు, సూర్యనారాయణ గారు ఇద్దరు కొడుకులు. ఈ ఇద్దరు కొడుకులు సూర్యనారాయణ గారు, వెంకటప్పన గారు, పార్వతీశం గారు. ఈ వెంకటప్పన గారే ఈ దేవాలయం చేశారనమాట. ఈయనకి ఇద్దరు కొడుకులు పుట్టారు. పుట్టిన తర్వాత రాజదృష్టి తగిలి వాళ్ళిద్దరూ మరణించారు. అది అయిన తర్వాత ఆ తర్వాత వీళ్ళకి మన సత్యనారాయణ గారు, ఎవరు అప్పల భాస్కరయ్య గారి తాలూకా కొడుకులు, అంటే మా తాతగారి కొడుకులు, ఆయనకి దత్తత ఇచ్చారు. ఇంటికి ఈయన కూడాను ఈ ఊరు నడుపూరు జాడవారి అమ్మాయిని ఇచ్చారు. జాడవారి అమ్మాయిని ఆయన కూడా ఇద్దరు లేరు, వాళ్ళ సంతానం మరి లేదు. అక్కడికి అది ఆ వంశం క్లోజ్ అయిపోయింది. అయితే అక్కడికి వచ్చి బలరామయ్య గారికి గోపాలం గారు, అప్పల సూర్యనారాయణ గారు వీళ్ళిద్దరు ముగ్గురు. ఆ సూరప్ప గారు, బలరామయ్య గారు, కామయ్య శాస్త్రి గారు, సుబ్బారావు గారు, నలుగురు కొడుకులు ఆయనకి. అందులో కామయ్య శాస్త్రి గారి కుటుంబంలో అప్పల సూర్యనారాయణ గారు, తర్వాత గోపాలరావు గారు, భోగిబాబు, ముగ్గురు కొడుకులు. ఈ అప్పల సూర్యనారాయణ గారికి తర్వాత ఈ గోపాలరావు గారికి సంతానం ఉంది. ఐదుగురు కొడుకులు, ఆరుగురు కొడుకులు. ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఈ విధంగా మేము కనుగొన్నది. అంతే కదా, సరిపోయింది కదా. అదే సీతారామయ్య గారు ఎత్తనే మరి ఇంకెవరు లేరు. సీతారామయ్య గారే ఇప్పుడు మన రచయిత అతనేనా? సూర్యనారాయణ మూర్తి పాటలు వాళ్ళు అత్త దేవుడి వాళ్ళు వాళ్ళు కోళ్ళు
అవునవును ఇది యూనివర్సిటీలో పాతాళార్చన హెచ్ఎల్ యూనివర్సిటీ ఉంది కదా అందరూ పాతాళార్చన చేసేవారంటే మన గాలిగోపురం మీద సౌదార్చన నావికార్చన పుష్కరంలో ఆయనే సీతారాం గారు. ఈ సీతారామయ్య తనంలో వీరికి ఎవరు అక్కన్న మాదన్న అనేటువంటి వాళ్ళు ఇప్పిలి వారు వచ్చారు ఇక్కడ ఈ ఊరు నుండి శ్రీమోకలం ఇప్పిలి వారికి. వీళ్ళకి వస్తే వీళ్ళేమో తెల్లవారుజాముని ప్రాణత్యాగం వెళ్ళిపోయారు ఇది లేకుండా నాగావళి కాదు ఇందులోనే వంశధారకునే అయితే వాళ్ళు